హలో అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాంగ్ వాళ్ళ నాన్నగారు మళ్ళీ రిటర్న్ వచ్చేసి తను వేసుకున్న సూట్‌ని రెంట్‌కి తీసుకుంటాడనమాట. వాళ్ళకి ఫోన్ చేసి సైజ్ కూడా కరెక్ట్‌గా లేదు. ఇది నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. రేపు మార్నింగ్ వచ్చేయండి. నా డబ్బులు తీసుకొని మీకు రిటర్న్ ఇచ్చేస్తాను అంటాడు. తర్వాతొచ్చేసి తనొకటి గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. యాక్చువల్లీ జియాంగ్ వాళ్ళ నాన్నగారు ఎందుకు రిటర్న్ వస్తారంటే, జియాంగ్ వచ్చేసి యూతో తిరుగుతుందని చెప్పి వాళ్ళ నాన్నగారికి తెలుస్తుంది. తన్ని ఫాలో అయినప్పుడే తెలుస్తుందనమాట. వాళ్ళిద్దరూ నార్మల్‌గా మాట్లాడుకున్నప్పుడు ఫోటోస్ కూడా తీస్తాడు. ఇది తెలిసి ఒక కోటీశ్వరుడు, వాళ్ళకొక కంపెనీ ఉందని తెలిసి ఎలా అయినా సరే డబ్బులు కొట్టేయడానికి కావాలని చెప్పి రిటర్న్ వచ్చేసి ఇదంతా చేస్తూ ఉంటాడు. అప్పుడే వేరే వాళ్ళకి కాల్ చేసి నేను స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1,000,000 ఇన్వెస్ట్ చేస్తాను అన్నట్టు చెప్తే, ఓన్లీ ఒక స్పాటే లెఫ్ట్ అయ్యి ఉంది. రేపే వాళ్ళు ఫైనల్ పేమెంట్ చేస్తున్నారు. మరి రేపటిలోగా మీరు కట్టగలరా అంటే, నాకు 1 వీక్ టైం కావాలి. కావాలంటే నా ఫామ్ ఉంది కదా! అది మీకు లీజ్‌కి ఇచ్చేస్తాను. నాకు 1 వీక్ టైం ఇవ్వండి. 1,000,000 నేనే కొంటాను అవన్నీ అన్నట్టు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు కాల్ కట్ చేస్తారు. నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ నాన్నగారు యూని ఇంటికి పిలిపిస్తాడనమాట. పిలిపించి ఏమైందని చెప్తే వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తారనమాట. "నీకు జాంగ్ రెస్టారెంట్ తెలుసు కదా! మన డ్రీమ్ సిటీలో ఉంది. వాళ్ళు ఈ ఇయర్ వాళ్ళ రెంట్‌ని రెన్యూ చేసుకోవట్లేదు. వాళ్ళ వల్ల మనకు లాస్ వచ్చేలా ఉంది. ఎందుకు అలా చేస్తున్నారో ఆ రీజన్ నువ్వే ఫైండ్ ఔట్ చేయాలి. ఎలా అయినా సరే వాళ్ళు మళ్ళీ అక్కడ డ్రీమ్ సిటీలో ప్లేస్ రెంట్‌కి తీసుకొని వాళ్ళ రెస్టారెంట్‌ని కంటిన్యూ అయ్యేలాగా నువ్వే చేయాలి" అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. రీజన్ ఏంటి అంటే, "అదే నువ్వు ఫైండ్ ఔట్ చేయాలి ఎందుకలా చేస్తున్నారో. ఒకవేళ ఇది కనుక నువ్వు కరెక్ట్‌గా చేస్తే నిన్ను మళ్ళీ కంపెనీలోకి తీసుకుంటాను. నువ్వు యాజ్ యూజువల్‌గా వర్క్ చేయొచ్చు" అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. సరే అని చెప్పేసి ఓకే అని చెప్తాడనమాట. చాలా రోజులైంది కదా మనం మీట్ అయ్యి, ఇదిగో ఈ టీ చాలా బావుంది. ఇది కూడా నువ్వు ట్రై చెయి అని చెప్పేసి, యాజ్ ఎ సన్‌గా నీకు కొన్ని మాటలు చెప్పాలనుకున్నానని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ అప్పుడే అటువైపు వస్తూ ఫ్రూట్స్ తీసుకొని లోపలికొద్దామని చెప్పేసి అనుకుంటుంది. అక్కడ డోర్ దగ్గర నించొని వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తూ ఉంటారంటే, "ఈ డ్రీమ్ సిటీ కన్నా రెసార్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా! అదే మనకి ఇంపార్టెంట్. కన్ఫర్మ్‌గా అది నీకు వచ్చేలా నేను చేస్తాను. అంతా నువ్వే హ్యాండ్ ఓవర్ తీసుకోవాలన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ బయట నుండి వాళ్ళ స్టెప్ మమ్ కూడా వింటారనమాట. అప్పుడే తన ప్లేట్‌లో నుండి ఒక యాపిల్ కింద పడితే సౌండ్ వచ్చిందని చెప్పేసి వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే, అక్కడ తన కొడుకు ఉంటాడనమాట. వాళ్ళ స్టెప్ మమ్ వాళ్ళ అబ్బాయి. వాటర్ కొడతాడు వాటర్ గన్‌తో మీద. కన్ఫర్మ్‌గా ఇతనే యునుడే అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తుంటే యాపిల్ కనిపిస్తుంది. యూకి డౌట్ వస్తుందనమాట. కన్ఫర్మ్‌గా తను వినే ఉంటుందని చెప్పేసి. ఆ రోజు నైట్ తను స్పెషలిస్ట్ లీని మీట్ అయ్యి ఇదంతా చెప్తుందనమాట. కన్ఫర్మ్‌గా రిసార్ట్ ప్రాజెక్ట్ కూడా యూకి వెళ్ళేలా ఉంది. పైగా ఇది కంప్లీట్ చేస్తే యూకి మళ్ళీ కంపెనీలో పొజిషన్ ఇచ్చేలా ఉన్నారు. ఇది జరగకూడదు. ఏదో ఒకటి మనం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. నెక్స్ట్ డే వచ్చేసి తన అసిస్టెంట్ చన్ ఉన్నాడు కదా! ఆ రెంట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్నీ జిరాక్స్ తీసుకొని తనకొక కాపీ కావాలని చెప్పేసి అడుగుతాడు. అసిస్టెంట్ చన్ అది చేస్తూ సరే అని చెప్పేసి అంతా రెడీ చేసి బయలుదేరుతూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి ఈ క్యాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు అన్నట్టు చెప్తుంది. సరే అని ఆ ఫైల్ అక్కడ పక్కన పెట్టి అది చేస్తూ ఉంటే ఈ గ్యాప్‌లో అక్కడికి స్పెషలిస్ట్ లీ వెళ్ళి ఆ ఫైల్‌ని రీప్లేస్ చేస్తాడనమాట. ఆ ఫైల్ ఒరిజినల్ ఫైల్ తను తీసుకొని అక్కడ ఇంకోటేదో పెడతాడు. అసిస్టెంట్ చన్ వెళ్ళేప్పుడేమో ఆ ఫైల్‌ని తీసుకొని రాంగ్ ఫైల్ తీసుకొని వెళ్తాడు. బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఫైల్ ఇస్తాడనమాట. "నేను కూడా మీతో పాటు వస్తానంటే" "లేదు నీకోసం చన్నీ వచ్చిందని చెప్పేసి వెనకుందని చెప్పేసి అప్పుడే చన్నీ కూడా కారు దిగుతుంది. "నీకు లీవ్ ఇస్తున్నాను కావాలంటే హాఫ్ డే ఎంజాయ్ చేయండి ఇద్దరు" అన్నట్టు చెప్తాడు. చెన్నేమో అక్కడి నుండి మన జియాంగ్‌ని మీట్ అవ్వడానికి ఫామ్‌కి వెళ్తాడనమాట. అక్కడ తను వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు ఇంకా జియాంగ్ ఏదో పని చేసుకుంటూ ఉంటారు. తను వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు జియాంగ్ తోటి "మీ ఇద్దరు మాట్లాడుకొని నేను వెళ్తానని" చెప్పేసి పక్కన వెళ్ళిపోతారు. దానికి మనిద్దరం కలిసి లంచ్‌కి వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒక ప్లేస్‌కి వెళ్తారనమాట. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇలా చెప్తాడు జరిగిన విషయమంతా. ఇక్కడ మిస్టర్ జాంగ్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనెవరో మనం కనిపెట్టాలి. ఎలా ఉంటాడో నాకైతే తెలీదు. బట్ ఈ టైంలో ఇక్కడున్నాడని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అతన్ని పట్టుకొని కాంట్రాక్ట్ కనుక మనం రెన్యూ చేయించగలిగితే మా నాన్నగారు మళ్ళీ నాకు కంపెనీలో పొజిషన్ ఇస్తారన్నారు. దానికి నీ హెల్ప్ కావాలి అన్నట్టు తనడుగుతారు. తనేమో ఎలాగో స్క్రమ్ బ్యాక్ టెస్టర్ కదా! ఏవైనా సరే చిన్న చిన్నవి కూడా ఈజీగా అబ్జర్వ్ చేయగలదనమాట. "మీరేం వర్రీ అవ్వద్దు. లంచ్ అయ్యే లోపల నేను కనిపెడతాను వాళ్ళెవరో" అన్నట్టు తను చెప్తుంది. ఇంకో పక్క చన్నీ ఇంకా మన అసిస్టెంట్ చన్ వచ్చేసి వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తారనమాట ఐస్ క్రీమ్ తినడానికి. తను ఒక సూపర్ స్టార్ సెలబ్రిటీ కాబట్టి మాస్క్ పెట్టిస్తాడు మన అసిస్టెంట్ చన్. లోపలికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తారనమాట డేట్ లాగా. ఫైనల్లీ మిస్టర్ జాంగ్ ఎవరో కనిపెడుతున్నారు రెస్టారెంట్‌లో. వాళ్ళు లంచ్ కంప్లీట్ చేసుకొని బయటకి వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళాలని చెప్పేసి ఫాలో అయ్యి ఇద్దరు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళగానే మిస్టర్ జాంగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటే
నా పేరు మిస్టర్ జాంగ్ కాదు, మీరు రాంగ్ పర్సన్తో మాట్లాడుతున్నట్టున్నారు, నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో జియాంగ్ అతను ఆపి, మీరే మిస్టర్ జాంగ్, నాకు బాగా తెలుసు అని చెప్పి, మీకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, అలాగే మ్యూజిక్ లవర్ కూడా, మీరు చేసే ప్రతి పని నేను అబ్జర్వ్ చేశాను, క్లియర్గా తెలుస్తుంది మీరే మిస్టర్ జాంగ్ అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది అనమాట దానికి. మిస్టర్ జాంగ్ దానికి ఇంప్రెస్ అయిపోయి, సరే అయితే ఏంటి ఇప్పుడు నాతో మాట్లాడాలా, పదని మాట్లాడుకుందాం అని చెప్పేసి లోపల కూర్చొని వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, ఎందుకు మీరు కాంట్రాక్ట్ ఇలా రెన్యూ చేసుకోవట్లేదు ఇయర్ అని చెప్పేసి. ఏం చేద్దాం, ఈ రెస్టారెంట్ తీసుకోండి, ఇది 1 మంత్లో క్లోజ్ చేయబడుతుంది, ఎందుకంటే ఇక్కడ సేల్స్ సరిగ్గా జరగట్లేదు అన్నట్టు చెప్తూ ఉంటే, దానికి జియాంగ్, అదేంటి అలా అంటారు, సీ ఫుడ్ అనేది ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది, పైగా చుట్టుపక్కల ఏరియాలో అక్కడ సీ ఫుడ్ కూడా దొరకదు, తక్కువ ఎందుకు వస్తుంది, మంచిగానే వస్తుంది కదా ప్రాఫిట్ అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడు ఇలా చెప్తాడనమాట మిస్టర్ జాంగ్, యాక్చువల్ ఏమవుతుందంటే నైట్ వచ్చేసి మేము ఆక్సిజన్లో వాటర్లో ఆక్సిజన్ పెట్టేసి వీటిని అన్నిటి వేస్తాం కదా ఈ సీ యానిమల్స్ని, ఉదయం మార్నింగ్ లేచేసరికి అవి 1 డేలో చనిపోతున్నాయి, ఎందుకు అలా జరుగుతుందో తెలియదు, ఇలా చనిపోతుంటే మాకే కదా లాస్, ఇలాగే జరుగుతూ ఉంటే 1 డేలో అయితే కంప్లీట్ అవ్వవు కదన్నీ, సో ఒకేసారి ఎక్స్పోర్ట్ అవుతాయి, చాలా లాస్ వస్తుంది, ఇందువల్లే బిజినెస్ కూడా నేను కూడా డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు తను చెప్తాడు. దీనికి రీజన్ ఏదో తెలుసుకోవచ్చా, కన్ఫర్మ్గా ఆక్సిజన్ సిలిండర్ కరెక్ట్గా అందుతున్న యానిమల్స్కి అన్నట్టు అంటే, మాకు తెలిసినంత వరకు కరెక్ట్గానే జరుగుతుంది అన్నట్టు తను చెప్తాడనమాట. దానికి ఇలా చెప్తాడు, ఒకవేళ ఈ ప్రాబ్లం కనుక మేము సాల్వ్ చేయగలిగితే మీరు కాంట్రాక్ట్ రెన్యూ చేసుకుంటారా అంటే, ఆలోచిస్తాను కన్ఫర్మ్గా అన్నట్టు చెప్తాడు. వచ్చేసి, ఇక మీరేం వరీ అవ్వకండి, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి ఆ రోజు నైట్ ఏం చేస్తాడంటే, ఇంకా జియాంగ్ ఇద్దరు కలిసి ఆ ప్లేస్కి వెళ్తారనమాట, ఎక్కడైతే వాళ్ళ యానిమల్స్ని పెడుతున్నారో అక్కడ ఫిషెస్ అన్నింటినీ చూస్తూ ఉంటారు, అన్నీ బాగానే ఉన్నట్టు వీళ్ళు కనిపిస్తాయి, సరే అని చెప్పేసి మిడ్ నైట్ ఎవరో వచ్చి సంథింగ్ ఏదో చేస్తారు కన్ఫర్మ్గా అని చెప్పి అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. జియాంగ్కి ఏమో ఇక నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత ఎవరో బయట నుండి డోర్ తీస్తున్నట్టు సౌండ్ వస్తుందన్నమాట. వీళ్ళు వెళ్ళి చూస్తే అతను ఎవరో బాగా డ్రింక్ చేసి రాంగ్ డోర్ వచ్చి ఓపెన్ చేస్తూ ఉంటాడు. అతను కాదని చెప్పేసి ఇక వీళ్ళు మళ్ళీ వచ్చి కూర్చుంటారు. అక్కడ మళ్ళీ ఇంకో సైడ్ నుండి సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తారు. ఒకరెవరో లోపలికి వచ్చేసి అక్కడ పవర్ ఆఫ్ చేస్తూ ఉంటారనమాట, ఆక్సిజన్ అందకుండా యానిమల్స్కి. వీళ్ళు అది అబ్జర్వ్ చేసి వెంటనే అతన్ని పట్టుకొని నెక్స్ట్ డే అతన్ని మిస్టర్ జాంగ్కి అప్పగిస్తారు. మిస్టర్ జాంగ్, థ్యాంక్ యూ సో మచ్, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఇతను ఎవరంటే ఆ పక్కన బార్బిక్యూ రెస్టారెంట్ ఓనర్ ఇతనికి నాకు చిన్న క్లాష్ అయింది, అందుకే ఇదంతా చేస్తున్నట్టున్నాడు, ఇదంతా నేను చూసుకుంటాను, మీరు ఏం వరీ అవద్దు. మీరు అడిగారు కదా కాంట్రాక్ట్ రెన్యూ చేసుకోమని, యాక్చువల్లీ ఇప్పుడు బిజినెస్ అంతా నా సిస్టర్ చూసుకుంటుంది, మీరు తన్నే వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి, నేను ఏర్పాటు చేస్తాను తనతో కాంటాక్ట్ అవ్వడానికి అన్నట్టు అతను చెప్తాడు మిస్టర్ జాంగ్. దానికి వాళ్ళు ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వచ్చేసి లాస్ట్ టైం అసిస్టెంట్ చెన్ ఇచ్చిన ఫైల్ స్పెషలిస్ట్ని రీప్లేస్ చేశాడు కదా, ఈసారి మళ్ళీ క్లియర్గా మంచి ఫైల్ కరెక్ట్గా తీసుకువెళ్ళి మన యూకి ఇస్తాడనమాట. ఈసారి నా కరెక్ట్గా తెచ్చావా అంటే, ఈసారి కరెక్ట్గానే తెచ్చాను, తన సిస్టర్ ఫైల్ని తీసుకొచ్చాను, తన పేరు జాంగ్ యాన్. మిస్టర్ జాంగ్ని ఈజీగా కనిపెట్టారు, తిని ఈజీగా కనిపెట్టొచ్చు అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ క్లబ్లో అపాయింట్మెంట్ చేశారులే మిస్టర్ జాంగ్, వెళ్ళి మీట్ అవ్వడమే ఆలస్యం అన్నట్టు, మన ఇద్దరం వెళ్తున్నామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన జియాంగ్ వస్తుందన్నమాట. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, మిస్టర్ జాంగ్ వాళ్ళ సిస్టర్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారా, నేను కూడా వస్తాను అంటే, అవసరం లేదు అక్కడ పార్టీ జరుగుతుంది, నువ్వు వద్దులే అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మన జియాంగ్, అదేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఎందుకు ఇక్కడే ఉంటాను, నేను కూడా వస్తానని చెప్పేసి తను కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ రీచ్ అయిన తర్వాత జియాంగ్ ఇంకా అసిస్టెంట్ చెన్ ఇద్దరు, మేము మిస్టర్ జియాంగ్ వాళ్ళ సిస్టర్ని మీట్ అవ్వడానికి వచ్చామంటే వాళ్ళు 504 రూమ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. సో వీళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళిన జియాంగ్ కూడా వీళ్ళని ఫాలో అవుతూ చిన్నగా వెళ్తూ ఉంటుంది. ఇంకా అసిస్టెంట్ చెన్ ఇద్దరు కలిసి మిస్టర్ జాంగ్ వాళ్ళ సిస్టర్ని మీట్ అవుతారు. ఆ రూమ్కి వెళ్ళి లోపలికి వెళ్ళగానే తనకి హాయ్ చెప్తే తనేమో కావాలని చెప్పేసి చేయి గట్టిగా పట్టుకోవడం, యూకి క్లోజ్గా కూర్చోవడం, డ్రింక్ చేయండి నాతో అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. వర్క్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి. ఈ మాటలని అసిస్టెంట్ చెన్ విని భయపడి కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంటాడనమాట. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఏంటంటే చాలామంది ఫస్ట్ కొంతమంది అబ్బాయిలు లోపలికి వస్తారనమాట. కొంతమంది అబ్బాయిలు లోపలికి వచ్చేసి తనేం చెప్తుందంటే, అబ్బాయిలు వద్దు అమ్మాయిని పిలవండి అన్నట్టు చెప్తుంది. తర్వాత కొంతమంది అమ్మాయిలు లోపలికి వస్తారు. వాళ్ళతో పాటు జియాంగ్ కూడా కలిసి లోపలికి వచ్చేసింది ఆ రూమ్ లోపలికి రావాలని చెప్పేసి ఏం జరుగుతుందో తెలియడానికి. సో అమ్మాయిలు రాగానే తనేం చెప్తుందంటే, మీకు ఏ అమ్మాయి బాగుందో సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడికి వచ్చారు కదా ఫన్ లేకుండా ఎలా వెళ్తారు చెప్పండి, అసిస్టెంట్ చెన్ మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు చెప్తూ ఉంటుంది. మన ఏమో నాకు డ్రింక్ చేయడానికి ఎవరు అవసరం లేదు, నేను ఓన్గా డ్రింక్ చేసుకుంటాను, నాకు ఎవరు పార్ట్నర్ వద్దు అన్నట్టు చెప్తే, ఏంటి మీరు సిగ్గుపడుతున్నట్టున్నారు, ఆ ఇద్దరిని సెలెక్ట్ చేస్తాను మీకోసం అని చెప్పేసి ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరు దగ్గరికి వస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక వీలు కాదు అని చెప్పేసి జియాంగ్ వైపు చూపించి నాకు ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి చాలు అన్నట్టు చెప్తాడు. ఇక మిగిలిన అందరూ అమ్మాయిలు అక్కడ అసిస్టెంట్ చెన్ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. తనేమో కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. మన జియాంగ్ వచ్చేసి పక్కన వెళ్ళి కూర్చొని ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. సో అసిస్టెంట్ చెన్కి అప్పుడే చన్నీ కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసిన తర్వాత ఈ అమ్మాయి వాయిస్ విని చన్నీకి చాలా కోపం వచ్చేసి నేను అక్కడికి ఇప్పుడు వెంటనే వస్తున్నాను అని చెప్పేసి తను కాల్ కట్ చేసి ఇక్కడికి స్టార్ట్ అవుతుంది.
అసిస్టెంట్ చెన్నేమో చన్నీకి కాల్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్తాడు ఆ రూమ్ నుండి ఇంకా. సో, అప్పుడు యువ్ ఏం చేస్తాడంటే మన జియాంగ్‌కి తినిపిస్తూ ఉంటే అది చూసిన అక్కడ మిస్టర్ జాంగ్ వాళ్ళ సిస్టర్, "ఏంటి మీరు ఇలా చేస్తున్నారంటే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. తిను నాకు కాబోయే వైఫ్ అన్నట్టు పరిచయం చేస్తాడు. ఓహ్! అవునా మీరు నాకు ముందే చెప్పలేదు. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను" అని చెప్పేసి అక్కడుండే అమ్మాయిలందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్తుందనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యువ ఏం చేస్తాడంటే, "మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం ఇక్కడికొచ్చి కూర్చోండి" అంటే, సరే అని చెప్పి తను కూర్చుంటుంది. "మీరు క్లాతింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా! సో దానికోసం మా దగ్గర మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉన్నారు. కావాలంటే స్పోక్స్ పర్సన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి తెలుసు అన్నట్టు చెప్తూ ఉంటాడు. అప్పుడే చన్నీ లోపలికొస్తుందనమాట. లోపలికొచ్చేసి అసిస్టెంట్ చెన్ ఎక్కడున్నాడు అని చెప్పేసి క్వెషన్ చేస్తూ ఉంటుంది. వాష్‌రూమ్‌కెళ్లారు అన్నట్టు తను చెప్తాడు. కోపంగా బయటకు వెళ్తుందనమాట. ఇప్పుడొచ్చింది కదా! ఈ అమ్మాయి స్పోక్స్ పర్సన్ నేను చెప్పింది ఈ అమ్మాయి గురించే చన్నీ గురించి. మీ క్లాతింగ్ బ్రాండ్‌కి కంపల్సరీ ఒకరు కావాలి కదా! అడ్వర్టైజింగ్ కన్నా దేనికన్నా. తిను యాక్టర్ కూడా మంచిగా యాక్ట్ చేస్తుంది అన్నట్టు చెప్తాడు. తను ఓకే అంటుందనమాట. సరే అని చెప్పేసి. సో, బయటికి వెళ్ళిపోయి చన్నీ ఏమో అసిస్టెంట్ చెన్ కోసం వెతుకుతూ ఉంటే, ఒక అబ్బాయి తన చేయి పట్టుకొని ఆగు ఆగు అని చెప్పేసి క్లోజ్‌గా రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ చెన్ వచ్చేసి అతనితో ఫైట్ చేస్తాడనమాట. మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి. ఇక అక్కడ నుండి మిస్టర్ జాంగ్ వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు కూడా వెళ్తూ ఉంటారనమాట. మన యూ ఇంకా జియాంగ్. వెళ్ళినప్పుడు తనేం చెప్తుందంటే, "నాకు ఓకే చన్నీ మా క్లాత్స్‌కి స్పోక్స్ పర్సన్‌గా ఉండడం" అని చెప్పేసి, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి తన కాంట్రాక్ట్ రెన్యూ చేసుకుంటా అని కూడా చెప్తుంది. అది సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు మళ్ళీ మన యూకి ఆ కంపెనీలో ఆఫర్ ఇస్తారు. ఈసారి వైస్ ప్రెసిడెంట్‌గా ఇస్తారనమాట. తన ఆఫీస్‌కి వస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేస్తారు. ఫైనల్లీ మళ్ళీ తన ఆఫీస్‌లో తనకి అలా పొజిషన్ దొక్కుతుంది వైస్ ప్రెసిడెంట్‌గా. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.